మామూలుగా ఇండస్ట్రీకి వచ్చిన ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇండస్ట్రీని స్టడీ చేయడం చూసాం కానీ మీడియాని స్టడీ చేసి వచ్చిన వాళ్ళు మీరేనేమో. నాకు ప్రైమ్ మినిస్టర్ తెలుసు, ఆయనకు నేను తెలియదు. సో మీరందరూ నాకు తెలుసు, నేను మీకు తెలియదు అంతే. కమర్షియల్ వైబుల్ అనేది ఎంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఒక రైటర్ గా, అట్ ద సేమ్ టైం ఒక ప్రొడ్యూసర్ గా అది ఎంతవరకు మీకు దాన్ని బ్యాలెన్స్ చేయగలిగారు? కమర్షియల్ వైబిలిటీ అసలు మైండ్ లోకి రాదు రైటర్ కి. యాజ్ అ ప్రొడ్యూసర్ ఎస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. పర్స్పెక్టివ్ చెప్పాక ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈ మేఘాలు చెప్పిన ప్రేమ కథ కాకుండా మీరు ఇంకేమైనా హార్డ్ హిట్టింగ్ కంటెంట్ ఏమైనా తీయగలరేమో అనిపించింది. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ పీపుల్ ఆర్ బికమింగ్ ఇన్సెన్సిటివ్ టువర్డ్స్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. రెసిలియన్స్ కూడా ఇంపార్టెంట్, పేషెన్స్ తో పాటు. Yes, I didn't come just for one film and go away. In one film ke I've been seeing a lot of things. పూర్తిగా తీసుకున్న విశ్వనాథ్ గారి ఆఖరి సినిమా శుభప్రదం కూడా సక్సెస్ అవ్వలేదు. యాక్చువల్గా అయితే కమర్షియల్ వైబిలిటీ అని చూస్తే అందరూ నన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళే. ఈ సినిమాని ఇప్పుడు ఎవరు చూస్తారు? As a producer, how safe are you as of now? No, I'm not safe yet. Okay. Because ఉమాదేవి గారు నమస్తే. అంటే ధీరజ్ ఫిల్మీ ఫోకస్. సో అంటే జనరల్గా కొన్ని ఇంటర్వ్యూస్కి ఆబ్వియస్గా ప్రిపేర్ అవుతాం, బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఏంటి అని చెప్పేసి. కొంచెం మీ ఇంటర్వ్యూ ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. మీ ప్రెస్ మీట్ ఎఫెక్ట్ అది. ఓకే. అంటే మామూలుగా ఇండస్ట్రీకి వచ్చిన ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇండస్ట్రీని స్టడీ చేయడం చూసాం కానీ మీడియాని స్టడీ చేసి వచ్చిన వాళ్ళు మీరేనేమో. మీడియా అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అయి ఉండొచ్చు. బట్ స్టిల్ అంటే ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ యూ గేవ్ వెన్ ఫ్యూ రిపోర్టర్స్ ఆర్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్స్, అంటే నాట్ టు పాయింట్ అవుట్ సమ్ వన్, బట్ మీరు చాలా స్పెసిఫిక్గా లేదు నేను మీ క్వశ్చన్స్ చూస్తుంటాను లేదంటే మీ ఏది చూస్తుంటాను అని చెప్పినప్పుడు everyone became conscious కదా. So same kind of consciousness now I'm feeling it. Oh no, don't feel all that. In fact I've been seeing your reviews too. అంటే ఏంటంటే బేసికలీ మీ అందరు ఎట్లా మీకు ప్రైమ్ మినిస్టర్ తెలుసా అంటే ఎలాగో నాకు ప్రైమ్ మినిస్టర్ తెలుసు, ఆయనకు నేను తెలియదు. సో మీరందరూ నాకు తెలుసు, నేను మీకు తెలియదు అంతే. సినిమా రిలేటెడ్ అయితే మీరు చాలా కంటెంట్ ఆల్రెడీ మీ ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ మీ యూట్యూబ్ ఛానల్ త్రూ కానీ చాలా కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు. లైక్ వై కాస్టింగ్, సో కాస్టింగ్ ఎందుకు అని చెప్పేసి, ఆ స్పెసిఫిక్ యాక్టర్స్ ఎందుకు అని కానీ, లేదంటే వాట్ ఈస్ ద ఆ స్పెసిఫిక్ లొకేషన్ ఎందుకని కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకని కానీ, మొత్తం అంటే లిటరల్లీ ఒక సినిమాకి సంబంధించి వాట్ ఆర్ ద బేసిక్ డౌట్స్ అని మొత్తం ఆల్రెడీ మీరు క్లియర్ చేసేసారు. యాక్చువల్గా క్లారిటీ ఇచ్చాము. అంటే we were posting some of the videos in our Instagram లో, మీరు డైరెక్టర్. సో రైట్ ఫ్రమ్ కాస్టింగ్ రాధిక గారు, తనిఖీల భరణి గారు ఎందుకు వాళ్ళని ఎందుకు క్యాస్ట్ చేయాల్సి వచ్చింది, వాళ్ళ ఆ రోల్కి ఎందుకు అవసరం అనేది అసలు బేసిక్గా మొత్తం చెప్పేశారు. సో సినిమా గురించి ఆబ్వియస్గా కొంచెం మాట్లాడదాం, బట్ మీరు ఎక్కువ మిగల్చలేదు కాబట్టి అడగడానికి అది ఫైన్. సో ఒక ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ అనేది మిమ్మల్ని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను థింగ్. సో ఒక రైటర్గా మీకున్న ఒక భావుకత వేరు. అంటే మీరు ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలనుకున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి సినిమా చూడాలనుకున్నారు. సో చూడాలనుకున్న ఆ ఇంట్రెస్ట్ నుంచి లేదు జనాలకు కూడా మంచి సినిమా అందించాలి అనే ఒక కోరికతో మీరు ఈ సినిమా తీశారు. కోరిక అంటే ధ్యేయం అనొచ్చు దాన్ని. సో ఈ పర్స్పెక్టివ్లో వచ్చినప్పుడు ఈ కమర్షియాలిటీ లేదు అంటే కనుక కమర్షియల్ వైబిలిటీ అనేది ఎంతవరకు దాన్ని, ఈ కమర్షియల్ వైబుల్ అనేది ఎంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఒక రైటర్గా, అట్ ద సేమ్ టైం ఒక ప్రొడ్యూసర్గా అది ఎంతవరకు మీకు దాన్ని బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే నిజంగా రైటర్గా అని వచ్చినప్పుడు ఏంటంటే కమర్షియల్ వైబిలిటీ అసలు మైండ్లోకి రాదు రైటర్కి. బికాజ్ ఫర్ యూ ద స్టోరీ ఈజ్ డ్రైవింగ్. వెన్ యు ఆర్ డ్రివెన్ బై ద స్టోరీ యూ విల్ నాట్ అండర్స్టాండ్ అన్లెస్ అంటిల్ నీకు ఒక మనిషిని తీసుకొని ఈయనని నేను క్యాస్ట్ చేయాలి, ఈవిడిని నేను క్యాస్ట్ చేయాలన్నప్పుడు, వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అండ్ ఎవ్రీ అదర్ వైబిలిటీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. బట్ యాజ్ ఎ రైటర్ యూ జస్ట్ వాంట్ టు రైట్ అ స్టోరీ అన్నప్పుడు దెన్ నోబడీ కమ్స్ ఇన్ టు అవర్ బ్రెయిన్, యూ కీప్ రైటింగ్. బట్ నరేషన్ చేస్తూ రాసుకుంటూ పోతున్నప్పుడు ఒక్కొక్క స్టేజ్లో యూ విల్ గెట్ టు దీనికి పలానా అంటే ఒక సిమిలారిటీస్ ఉంటాయి. ఇప్పుడు స్టోరీస్ ఆర్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు కానీ, మనం ఒక డైలాగ్ రాస్తున్నప్పుడు కానీ, ఈ డైలాగ్ ఎవరో ఎక్కడో ఈ టైప్ ఆఫ్ డైలాగ్ సిమిలర్ టు ద డైలాగ్ మస్ట్ హ్యావ్ యూజ్డ్, వీళ్ళైతే బాగుంటారేమో అనే ఫీల్ వస్తుంది తప్ప స్టోరీ రైటింగ్లో దెర్ ఇస్ నథింగ్ కమర్షియల్ డ్రివెన్ అనేది ఉండదు. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఎస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. నెంబర్ వన్ ఈజ్ దట్ ఒకసారి మీకు కథ రెడీ అయిపోయింది, కాకి పిల్ల కాకికి ముద్దు. సో మై స్టోరీ ఆర్ మై డైరెక్టర్ వాట్ ఎవర్ స్టోరీ హీ హెస్ గివెన్ అండ్ వాట్ ఎవర్ ద మెరుగులు మేము దిద్దేసినాక మనకి ఇది లైక్ ఫెంటాస్టిక్, అద్భుతం, ఆహా ఓహో అనిపిస్తుంది బికాస్ మన పిల్ల కాబట్టి. But then how the world takes we don't know.
నేను ఈ ప్రొడక్షన్కి రావడానికి ముందే నాకు తెలుసు కొన్ని విషయాలు దే ఆర్ నాట్ వైబుల్. పీపుల్ టుడే హ్యావ్ నో టైమ్ టు రీడ్ ఎ మెసేజ్, రాదర్ దే వాంట్ టు గివ్ ఆడియో మెసేజ్. అన్ఫార్చునేట్లీ లైక్ వాట్సాప్ వచ్చింది, ఎందుకు చాట్ చేసుకోమని వచ్చింది ఫస్ట్. ఇది రాసే ఓపిక కూడా లేక ఇప్పుడు ఆడియో మెసేజెస్ పంపిస్తున్నాం మనం. బట్ అన్ఫార్చునేట్లీ ఆడియో మెసేజెస్ కష్టమని, అంటే ఫోన్ చేస్తే ఒకవేళ నువ్వు మీటింగ్లో ఉంటే నీ మీటింగ్ డిస్టర్బ్ అవుతుందని మెసేజ్ అనేది వచ్చింది, మళ్ళీ దాన్ని కూడా అదే ఆల్మోస్ట్ ఆడియో చేసినాక, అంటే పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ పేషెన్స్. యూ కెనాట్ గివ్ లెక్చర్స్, యూ కెనాట్ గివ్ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళని ఒక 2 నిమిషాలు సస్టైన్ చేసి కూర్చోబెట్టాలి అంటే ఆల్ యూ నీడ్ ఇస్ అ బ్యూటీ ఆన్ స్క్రీన్. అంతేగాని నాకు ఒక పెద్ద హీరో ఉంటేనే సినిమా వెళ్ళాలి, పెద్ద హీరోయిన్ ఉంటేనే అంటే అన్నప్పుడు ఐఎమ్ కిల్లింగ్ మై ఎబిలిటీ టు ప్రొడ్యూస్ సంథింగ్ గుడ్, ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ తీసుకొచ్చినప్పుడు. బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అయిన తర్వాత అమ్మ నువ్వు అలా కూర్చుంటే కుదరదు, యూ హ్యావ్ టు కన్సిడర్ సర్టన్ థింగ్స్ అనేది తెలిసింది. బట్ ఐ మీన్ దట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్, ఐ ఫౌండ్ ఇట్. బట్ సమ్హౌ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ వేర్ దేర్ ప్రెజెంటబుల్. ఒక అందమైన రోజా పువ్వుని అందరూ తిరిగి చూడాలనుకుంటారు, ఒక అందమైన కారుని అందరూ తిరిగి చూడాలనుకుంటారు. సో లెట్ మై హీరో బి ఏ ఆటోమొబైల్ కార్, ఒక అందమైన కార్ అనుకుంటే మై హీరోయిన్ ఇస్ అ బ్యూటిఫుల్ రోజ్ అనుకుంటే, వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద వాళ్ళ కెమిస్ట్రీ తోటి కానీ, వాళ్ళ భావభావాలు కానీ, వాళ్ళ హైట్ వెయిట్ పర్సనాలిటీస్ కానీ చూడగానే ముద్దుగా ఉన్నారు అని అనిపించేలాగా ఉంటే చాలు. నౌ లెట్ మీ ఫర్గెట్ అబౌట్ ద కమర్షియల్ ఆస్పెక్ట్స్ అనుకొని అక్కడికి అలా కాంప్రమైజ్ అవుతూ రావాల్సి వచ్చింది. బట్ అదర్వైజ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇట్ కమర్షియల్ వయబిలిటీ అనేది లోపలికి వచ్చినప్పుడే ఛాలెంజెస్ చేంజ్. ఓకే, అంటే మీరు అనుకుంటున్న క్యూట్సీ కైండ్ ఆఫ్ థింగ్ స్పెసిఫిక్గా మీరు కంపేర్ చేసినట్టు ఒక మంచి పాష్ కార్ లేదంటే ఒక బ్యూటిఫుల్ రోజ్ చూడడానికి జనాలు థియేటర్లకి రావాల్సిన అవసరం ఏముంది అంటే ఏం చెప్తారు? యా, దెన్ వెన్ అంటే వాళ్ళ ద్వారా వాట్ ఎవర్ సి బేసికలీ మూవీ ఈజ్ అ స్టోరీ అండ్ స్టోరీస్ ఆర్ నాట్ వెరీ ఫ్యూ. అండ్ నాకు బేసిక్గా ఏమనిపించిందంటే, ఆర్ వీ ఫర్గెటింగ్ ద హ్యూమన్ రిలేషన్షిప్స్ దీస్ డేస్? అండ్ అసలు ఈ స్టోరీ వెనకాల మాత్రం ఒక బాధ కలిగించే ఒక ఆస్పెక్ట్ ఉండటం వల్లే I brought in a lot of roles into the film. I'll tell you what it is. Maybe I may be wrong, but it's completely my opinion. Today, I don't know whether it's a parent's force or is it children wanting to do something. Lot of dances అండ్ అంటే పిల్లల్ని చదువు అని తీసుకెళ్ళి కొన్ని కాలేజీల్లో బలవంతంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో పడేయడము, ఇదే చదువు అనే స్టేజ్. లేదంటేనేమో మా అబ్బాయి బాగా డాన్స్ చేస్తాడు, బాగా పాట పాడేస్తాడని వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని ఒక మీడియంకి ప్రొజెక్ట్ చేస్తూ ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళలో వాళ్ళకే తెలియని ఒక ఇంట్రెస్ట్ని డెవలప్ చేసి, what is the growth for them? Because the child is not going to be the child forever. And when the child becomes an adolescent, he will definitely miss what you were doing and he doesn't know what to do in future. అనే ఒక స్టేజ్కి పేరెంట్స్ తీసుకువెళ్తున్నారా అనే ఒక బాధ. All these put together, I thought, there is a need for a human relationships. What is a relationship between a mother and child? And a father and child, and between the girlfriend and boyfriend, or between the society in general, ane aspects anni ravali, whether people like it or not. Let us bring up those things and see whether people enjoy it or not anedi it's a different issue. But let the film have all those roles ani anipinchi ee cinema, if you see, although it says Meghalu cheppina prema kada, a girl and boy fall in love and జనరల్గా మనకి ఏమవుతుంది, ఏదో పేరెంట్స్ ఒప్పుకోలేదు పరిగెత్త ఏమీ ఉండవు. ఇట్ ఈస్ స్లోలీ లైక్ ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ ఇంపార్టెన్స్. మదర్ హ్యాస్ ఇంపార్టెన్స్, ఫాదర్ హ్యాస్ ఇంపార్టెన్స్, ఫ్రెండ్ హ్యాస్ ఇంపార్టెన్స్. ఆ టైప్లో తీసుకొని వచ్చాం స్టోరీని. దట్ ఈస్ ద వే, దట్స్ వై ఐ వాంట్ టు పీపుల్ టు టేక్ అ బ్రేక్, జస్ట్ సీ ఆర్ వి డూయింగ్ రైట్. If we are doing something different, can we think of alternative?
అనే ఒక థాట్ ప్రాసెస్కి ఏమన్నా వస్తారేమో, బికాస్ సినిమా ఇస్ ఎ బ్యూటిఫుల్ మీడియం, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద పీపుల్. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేయగలమా అని ఒక చిన్న ప్రయత్నం అంతే. మీ పర్స్పెక్టివ్ చెప్పాక, అంటే మీరు చెప్పిన ఆ మీడియా అటెన్షన్ కానీ, లేదంటే పిల్లలలో ఈ సోషల్ మీడియా రిలేటెడ్ కానీ, లేదంటే టీవీ షోస్లో ఉండే ఎఫెక్ట్ కానీ, దట్ ఈస్ ఖచ్చితంగా ఉంది. అయితే ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈ మేఘాలు చెప్పిన ప్రేమ కథ కాకుండా మీరు ఇంకేమైనా హార్డ్ హిట్టింగ్ కంటెంట్ ఏమైనా తీయగలరేమో అనిపించింది నాకు బేసిక్గా. తీయొచ్చు, బట్ ఇది ఇట్స్ స్టార్టింగ్, ఇట్స్ బడ్డింగ్. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఎవ్రీథింగ్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ రైడ్. దిస్ ఫిల్మ్ ఇస్ ఎ జాయ్ఫుల్ రైడ్. చెప్పినట్టు ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పినట్టు, I told the director, I don't want 3 elements in my film at all. So you have to accept that and ready for it, because I have a feeling today people are becoming insensitive towards a lot of things. ఒకప్పుడు మా చిన్నప్పుడు డ్రాప్ ఆఫ్ బ్లడ్ అనగానే అమ్మో రక్తం వచ్చింది, ఈరోజు నీకు అక్కడ కాలుకి రక్తం కారుతున్నా రక్తం వస్తుంది చూసుకోరా అనే స్టేజ్లోనే ఉన్నాం మనం. Because we are becoming insensitive towards certain things, because we've been seeing it completely regularly in and out. అది కనిపిస్తున్నప్పుడు మనకి దాని మీద అంతే కదా, భయం 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 అనేది నువ్వు ఒకసారి చేసేసిన ఆ భయం పోతుంది చూసారా, ఆ టైప్లో అయిపోతున్నామేమో మనము అనే ఒక ఫీల్ ఉంది నాకు. అందుకని ఇప్పుడు ఒక స్టెప్పింగ్ ఇది. సో మేబీ ప్రేక్షకులు, తర్వాత మీలాంటి రివ్యూవర్స్, మీరు అందరూ ఎంకరేజ్ చేస్తే ప్రాబ్లీ డెఫినెట్లీ ఐ విల్ బి టేకింగ్ అప్ సర్టన్ ఇష్యూస్ టు ప్రొజెక్ట్ ఇన్ అ రైట్ వే. ఓకే. సో అంటే ఒక మీడియా ప్రొఫెషనల్ అనకూడదేమో, బట్ ఒక ప్రొఫెషనల్గా మీరు ఎంచుకున్న దారి వేరు బిఫోర్ రైటింగ్. I was into academics completely. Writing was there with me always. But అది కంప్లీట్. సో అక్కడి నుంచి సినిమాకి ఎందుకు అనేది ఆల్రెడీ మీరు ఆన్సర్ చేశారు. బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత లైక్ మార్చ్లో, అరౌండ్ మార్చ్ అని వస్తుంది ఫిలిమా? sometime in not March, May. ఓకే. మార్చ్ నుంచి పోస్ట్స్ ఉన్నాయి ఇన్స్టాలో. మార్చ్ నుంచి పోస్ట్ స్టార్ట్ చేశాను. సో అరౌండ్ మార్చ్ మీకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చి ఉండొచ్చు. సో మార్చ్ టు జూలై, సో సినిమా ప్రొడక్షన్ చూశారు, బిజినెస్ పోర్ట్ఫోలియో ఏంటని చూసుకొని ఉన్నారు, బిజినెస్ ప్రాసెస్ ఏంటో చూసున్నారు, ఓటీటీ ప్రాసెస్ ఏంటని చూసుంటుంటారు, అలాగే రిలీజ్ ప్రాసెస్ ఏంటని అన్ని కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేశారు కదా, నేర్చుకుంటున్నారు, అంటే చూసున్నారు ప్రజెంట్ ప్రాసెస్. సో మీ లెర్నింగ్ ఏంటి? సో హౌ స్ట్రాంగ్ ఆర్ యూ దట్, అంటే మీకు ఎంత బలంగా ఉంది నేను ఇక్కడ సర్వైవ్ అవ్వగలను అనే ఒక భావన అన్ని చూసాక? ఒకటే లైన్లో చెప్పేస్తాను. ఐ డోంట్ నో, యూ హర్డ్ ఆఫ్ సైనిక్ స్కూల్స్? సైనిక్ స్కూల్స్లో 4th, 6th స్టాండర్డ్లో పిల్లల్ని ఏం చేస్తారంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్తారు. ఎవరికైనా స్విమ్మింగ్ వచ్చారా అని అడుగుతారు. కొంతమంది పిల్లలకి వస్తుంది, కొంతమంది పిల్లలకి రాదన్నుండి మాస్టర్ ఇట్లా తీసి ఇసిరి కొడతాడు పూల్లోకి. ఇసిరి కొట్టేశాడు. ఆ కొట్టిన తర్వాత వాడు బయటికి రావాలి, వేరే దారి లేదు. సో హీ లర్న్. ఓకే, ఫర్ మీ ఐ వాంటెడ్లీ జంప్డ్ ఇన్ టు ఇట్. So I really can't give you an answer whether I'll be able to come out, swim across to the other end, or I'll just say, save me, send some parachute or something to save me from here. Or else, somebody automatically comes in because I'm struggling, so they'll come and pull me out. It all depends on what, how, and I really can't tell you. But it's a learning, but it's beautiful learning. ఒక్కటి మాత్రం చెప్పగలను, యాజ్ బిఫోర్ ఎంటరింగ్, ఏముందిలే కార్పొరేట్ లైఫ్ చూశాను, బ్యూరోక్రాట్ లైఫ్ చూశాను, అన్నీ చూసాను, ఆంటర్ప్రీనర్గా చూసాను. వాట్ ఈస్ దేర్? దిస్ ఈస్ జస్ట్ ఎ డిఫరెంట్ డొమైన్, దట్స్ ఆల్, నథింగ్ డిఫరెంట్. హ్యూమన్ బీయింగ్స్ అనుకున్నాను, బట్ ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్కున్న ఎక్స్పీరియన్సెస్ సీమ్ టు బి వెరీ డిఫరెంట్. అండ్ కాబట్టి ఇక్కడ కొంచెం లెర్నింగ్ డిఫరెంట్గానే ఉంది. But I'm learning, and as long as I'm able to take the learning, I'll continue to learn. But I'm very patient enough to learn. No, patience is fine. Ikkada resilience kuda important, patience tho paatu. Yes, that's what I'll try. I don't know, I can't really answer your question now, but probably next film if I am taking 2-3 movies tarvata eppadana cheppochu. ఆ రోజు ఏం చెప్పారు మీరు అని అడగొచ్చు మీరు. But today I'm still trying. I will not give up. Okay. As I said, I want to take a few films. I didn't come just for one film and go away. In one film I've been seeing a lot of things, experiencing a lot of things.
బట్ ఐఎమ్ షూర్ ఐ విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ దాట్ అండ్ గో ఫర్ ఇట్. ఓకే. అయితే మీరు అనౌన్స్మెంట్ టైంలో లైక్ వన్ యూ రిలీజ్ ద టీజర్, సో విశ్వనాథ్ గారి ప్రోత్సాహంతో, విశ్వనాథ్ గారి స్ఫూర్తితోనే ఈ సినిమా ప్రొడక్షన్లోకి దిగానని చెప్పేసి అన్నారు మీరు. అంటే నిజంగా చెప్పాలంటే సార్, నాకు ఫస్ట్ నుంచి కూడాను సినిమాలు చూడటం అంటే అలా హీరోయిన్ చూసి వెళ్ళను. విశ్వనాథ్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం ఎక్కువ. ఐ యూస్ టు గో బికాస్ హీ యూస్ టు హ్యావ్ వన్ ఆర్ట్ ఇన్ ఇట్ ఇన్ ఎవ్రీథింగ్, అండ్ హీ ఆల్సో యూస్ టు అడ్రస్ వన్ సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. దీస్ ఆర్ ద అట్రాక్షన్ ఫర్ మీ. అండ్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ టు మీట్ హిమ్ అండ్ టాక్ టు హిమ్. ఆయనతో ఏదో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన నేను కథలు రాస్తాను అంటే ఏదో కథ చెప్పు అన్నారు. I still remember the way I stood beside him to make him hear the story. ఆయన అది ఎందుకు అలా అనుకుంటున్నావు అని అయితే ఆయన వెంటనే ఎట్లా వెళ్ళారంటే, ఈ పాత్రకి ఎవరిని అనుకుంటున్నావు అనేసారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ అ వే, ఏం మీరేం జోక్లు వేస్తున్నారా అన్నట్టు నేను అనుకున్నాను. దెన్ ఐ ప్రిపేర్డ్ అ బ్యూటిఫుల్ పిపిటీ. ఈ టైప్లో స్టోరీ బోర్డ్ని నార్మల్గా వెస్టర్న్ కంట్రీస్లో చేస్తారు, మన ఇండియన్ కల్చర్లో అసలు అయితే చేయరు స్టోరీ బోర్డ్ని. ఇది కొంచెం డిఫికల్ట్ అవుతుంది, ఇక్కడ వాళ్ళకి అసలు తెలియదు, చేసినా కూడా నువ్వు వాళ్ళు ఇదంతా అవసరం లేదు మేడం చేసేద్దాం అనేస్తారు అనే డిస్కషన్తో స్టార్ట్ అయింది ఆయనతోటి. దెన్ ఐ హ్యాడ్ సెవరల్ మీటింగ్స్ విత్ హిమ్ అండ్ ఐ ఎక్స్ప్రెస్డ్ వన్ ఫుల్ స్టోరీ. ఈ ఆస్క్డ్ మీ ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో, అది ఎలా చేస్తే బాగుంటుందేమో. హీ ఈవెన్ సజెస్టెడ్ ఆర్టిస్ట్ ఫర్ దట్. అప్పుడు ఏమైందంటే అసలే మనకు కొంచెం పిచ్చి ఉంది, ఆ పిచ్చిని కాస్త నా అంతటి నేను గెలుక్కున్నట్టు అయిందనమాట. సో జనరల్గా ఐ వుడ్ ప్రాబబ్లీ డన్ ఇట్ ఆఫ్టర్ 60 years దాటినాక మెల్లగా ఒక సినిమాల్లోకి వెళ్దాంలే ఇప్పుడేం తొందర అనుకున్న మనిషిని కూడా ఆయనని కలిసిన తర్వాత దెన్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ సిరివెన్నెల గారు. ఆయన కూడా ఇలానే కొన్ని డిస్కషన్స్, అండ్ దెన్ సిరివెన్నెల వీళ్ళిద్దరిని కలిసినప్పుడు ఐ హ్యాపెన్ టు make one music album actually for this same director. We did one music album. ఆ మ్యూజిక్ ఆల్బమ్ చేసాం. అవి ఏంటంటే కవితలు. నేను ఒక మ్యూజిషియన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ కవితల్ని, దట్ ఈస్ కళ్యాణ్ మాలిక్ గారు, ఆయన దగ్గర తీసుకెళ్ళి సార్ వీటిని ఈ కవితల్ని పాటలుగా మార్చేసాను. మేడం కవితల్ని పాటలు మార్చాలంటే చాలా టైం పడుతుంది, అంతేకాకుండా అది కొంచెం కష్టం అని. మీకు ఇచ్చిన కవితలన్నింటిలో ఏ కవితని మార్చగలరో అవే చూద్దాము, సెలెక్ట్ చేద్దాం అని వి స్టార్టెడ్ అవర్ జర్నీ. ఇట్ వాస్ సచ్ ఎ వండర్ఫుల్ జర్నీ విత్ హిమ్. ఒక కొన్ని రోజులు వీ ట్రావెల్ టుగెదర్ అండ్ వీ డిస్కస్డ్ అ లాట్. ఇంకా ఎక్కేసింది అనమాట బాగానే. చేసేయాలి, సినిమా చేసేయాలనే ఒక ఇదిలో వచ్చాను. సో ఫైనల్గా వెన్ విశ్వనాథ్ గారు చనిపోయి వెంటనే ఆవిడ చనిపోయి ఆ తర్వాత సిరివెన్నెల గారు, దీస్ ఆర్ ఆల్ లైక్ ఓకే ఏదో చెయ్యాలి, I want to dedicate something to such legends అన్నప్పుడు ఈ సినిమాని నేను స్టార్ట్ చేసి ఐ వాంట్ టు డెడికేట్ దిస్ ఫిల్మ్ టు సిరివెన్నెల గారు. ఆల్రెడీ వాళ్ళ ఇంపాక్ట్ అయినా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే ఇందులో సంగీత ప్రధానంగా ఈ సినిమా ఇందులో మోర్ ఆఫ్ అ లిరిక్ ప్రధానం. ఇఫ్ యు సీ ఈవెన్ ద లిరిక్స్, ఈవెన్ కీర్తనలు తీసుకున్నా కూడా కీర్తనలను కూడా చాలా మీనింగ్ఫుల్ కీర్తనలను సెలెక్ట్ చేసుకున్నాం మేము. And every song we made sure that the lyrics are good. ఓకే. సో అంటే మీరు స్ఫూర్తిగా తీసుకున్న విశ్వనాథ్ గారి ఆఖరి సినిమా శుభప్రదం కూడా సక్సెస్ అవ్వలేదు. సో ఒక ఆర్ట్ ఫామ్ కి రెస్పెక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం దానికి కమర్షియల్ వైబిలిటీ అనేది తగ్గిపోతుంది ఈ మధ్య. యాక్చువల్గా అయితే కమర్షియల్ వైబిలిటీ అని చూస్తే అందరూ నన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళే. ఈ సినిమాలు ఇప్పుడు ఎవరు చూస్తారు, ఇలా ఉంటే ఎవరు చూస్తారు. డిసప్పాయింట్మెంట్ లో మీకేంటి మోటివేషన్? A story when you are writing, you don't think about all those things. A story when you are presenting, you don't think about all that. Is fine. అంటే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ దేర్ ఆర్ స్టేక్స్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే విపిన్ ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకునే ఉద్యోగం మానేసి తను ఇక్కడికి నన్ను నమ్ముకొని విపిన్ ఉద్యోగం మానేసి ఉద్యోగం మానేసుకొని సినిమాల్లోకి రావాలనుకున్నాడు. అలాంటప్పుడు ఓకే నువ్వు ఉద్యోగం మానేసుకున్నావు, సినిమాల్లోకి రావాలనుకుంటావు, నేను కావాలంటే నీకు తీస్తాను, కానీ నావి కండిషన్స్ ఇవన్నీ చెప్పినప్పుడు ఒప్పుకునే వచ్చాడు. సో ఇట్ ఈస్ హిస్ కమర్షియల్ వయబిలిటీ. బట్ దీస్ ఆర్ బిగ్గర్ స్టేక్స్ ఇన్వాల్వ్డ్ కదా. స్టేక్స్ ఇన్వాల్వ్డ్ ఫర్ హిమ్ డెఫినెట్లీ. ఫర్ మీ ఇస్ ప్రాబబ్లీ ఐ లూజ్ మనీ. Okay, so you're not worried about financial? Definitely not, because ఏంటంటే so that is because of your financial ability or no కాదు, నా కథ మీద నాకు నమ్మకం. మనం అనుకుంటున్నాం ఎవరు చూడరు చెయ్యరు అని అనుకుంటున్నాం అంతే. కానీ ఒక మంచి అంటే ఒక 3 గంటలు
ఒక నీ 200 రూపాయలకి నేను వాల్యూ ఇస్తాను, దట్ 200 హ్యాస్ అ వాల్యూ, అండ్ 200కి ఏమి ఇవ్వగలను. ఐ కెనాట్ ఆబ్వియస్లీ గెట్ యూ అ బెంచ్ కార్ ఫర్ యువర్ 2 lakhs, బట్ ఐ కెన్ గెట్ యూ అ నానో కార్ ఫర్ 2 lakhs, బట్ ఐ am trying to get a Swift Desire for your 2 lakhs అన్నప్పుడు I'm very confident about my story or the way we took it. See, basically I should be able to give them a visual content. ఏంటి ఆ విజువల్ బ్యూటీ, నువ్వు చూస్తున్నంతసేపు ఆ చుట్టుప్రదేశ్, నేనేవి గ్రీన్ మ్యాట్లు పెట్టేసుకొని సినిమా తీస్తే డెఫినెట్లీ ఐ కెనాట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, బట్ ఐ టేకెన్ టు న్యూ locations, completely new locations where nobody is exposed, where explored, అండ్ ఆ లొకేషన్స్ కాకుండా వాళ్ళలో ఒక ఆర్టిస్ట్లో ఒక చిప్పీనెస్, ఆర్టిస్ట్లో ఒక లైవ్లీనెస్ వచ్చేలాగా ప్రజెంట్ చేశాను కాబట్టి ఐమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ నాట్ లూజ్ అవుట్. ఓకే, నాట్ అబౌట్ లూజింగ్ ఆర్ సంథింగ్, బట్ ఆ ఇనిషియల్ ఫియర్స్ ఉంటాయి కదా, సో ఫియర్ అయితే లేదు, జంప్ చేసేటప్పుడు లేదు, జంప్ అయినాక రావట్లేదు, మీరు ఫియర్ ఉండాలి కదా అని మీరు ఇన్స్టిల్ చేసినా రాదు. ఇట్స్ నాట్ అబౌట్ ఇన్స్టిలేషన్ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ ద కరెంట్ సినారియో అలా ఉంది కాబట్టి. ఎస్, కరెంట్ సినారియో అలాగే ఉంది, బట్ సినారియోలో యు ఆర్ ఏబుల్ టు సీ ద లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ సడన్ హ్యాపెనింగ్, రైట్? యా, దేర్ ఆర్. సినిమాలు జనాలు సినిమాలు చూడట్లేదు అనట్లేదు. థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైళ్ళగన్ సత్యం సుందరం వచ్చింది సినిమా, సో ఆ సినిమాకి ఓటీటీ టైంలో వచ్చిన అప్రిషియేషన్కి థియేటర్కల్గా వర్త్ అవ్వలేదు అది. సో ఈవెన్ ద డైరెక్టర్ ఆయన కూడా ఈ సినిమా థియేటర్లో జనాలు చూస్తుంటే బాగుండేది, నాకు ఐ వుడ్ హావ్ ఫెల్ట్ హ్యాపీ అని చెప్పేసి ఆయన కూడా మెన్షన్ చేస్తుంటారు. డెఫినెట్లీ ఎనీబడి వాళ్ళ సినిమా తీస్తున్నప్పుడు థియేటర్లో సినిమాలు చూస్తే బాగుంటుంది. నా సినిమాని మాత్రం ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి, ఓకే ఓటీటీలు అనేది an ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక 10 మంది ఉంటే అందులో 4 థియేటర్ దాకా రాలేరు, లెట్ దెమ్ వాచ్ ఇన్ ఓటీటీ, బట్ రియల్ ఎక్స్పీరియన్స్ టు గెట్ లొకేషన్స్ని మీరు ఇంకా ఆ లొకేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ లొకేషన్ అంతా మీ ముందు పెట్టాను, మీరు ఆ ఫ్లైట్ వేసుకొని కోయంబత్తూరు వెళ్ళి అక్కడ నుంచి 200 కిలోమీటర్ల కార్లో వెళ్ళే అవసరమే లేదు. ఆ లొకేషన్ అంత అద్భుతమైన లొకేషన్ మీ కళ్ళ ముందుకి నేను తెచ్చాను కాబట్టి ఆ 150 పెట్టుకొని సినిమాకి వచ్చి ఇంకొక లొకేషన్ షూట్ కూడా చేయలేరు, మీరు పర్మిషన్ ఎవరు కాబట్టి ఎవరు చేయలేదు, ఇంకా చేయలేరు కూడా. యునో దట్ లొకేషన్ ఈజ్ లైక్ దాట్ నౌ దట్ దే ఆర్ అగైన్ స్టాప్డ్ గివింగ్ ఇట్ ఫర్ దిస్ థింగ్. a lot of permissions are required. మై హీరోయిన్ నైస్లీ ఒక లెపర్డ్ని మంచిగా వీడియో కూడా తీసుకున్నారు. వాళ్ళు షూట్ అయిపోయి రిటర్న్ వస్తున్నారు, గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కార్ ముందు లెపర్డ్ కూర్చొని ఉంది వెహికల్ ముందు. డ్రైవర్ వీళ్ళు అడిగారు ఏంటిదంటే లెపర్డ్ అని, తీరా చూస్తే అది లెపర్డ్. సో దే నైస్లీ మై హీరోయిన్ ఈజ్ ఇన్ పోస్టెడ్ ఇన్ అవర్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. అలాంటి ఎక్స్పీరియన్సెస్ మరి భయపడతారు కదా వేరే వాళ్ళు. సో ఆఫీసర్స్ దేర్ లిటిల్ స్కేట్ నౌ, వరీడ్ నౌ నాట్ టు గివ్ ఆపర్చునిటీ ఎనీ మోర్, బట్ ప్రాబబ్లీ ఎనీబడి ట్రైస్. బట్ అది చాలా టఫ్ అండి. నేను యాక్చువల్గా నిజం చెప్పాలంటే రిస్కే తీసుకున్నాను. ఐ టుక్ 90 people to that small town, అండ్ వాళ్ళని 28 days we shot, and that 2 times వెళ్ళాం. మళ్ళీ ఒకసారి వచ్చేసి మళ్ళీ వెళ్ళాను. ఎందుకంటే మేఘాలు ఒక్కొక్కసారి మనం కావాల్సినట్టు రావు కదా, వచ్చేసి మన నెత్తి మీద కొట్టేసి వెళ్ళిపోతా అంటే మాకేమో నెత్తి దాకా వచ్చి ఆగిపోవని ఉంది. అలాంటప్పుడు వాట్ టు డూ, వీ హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ సే ఓకే నువ్వు ఎప్పుడు వచ్చినప్పుడే రామని 2 రోజులు వీ హ్యాడ్ టు సిట్ అండ్ టేక్ దట్. సో ఆ టైప్లో 2 సార్లు వెళ్ళాల్సి వచ్చింది. 90 crew, ఇట్ వాజ్ నాట్ సో ఈజీ. అండ్ కొంతమంది భయపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను ఏం చెప్పేదాన్ని, నేను ఉన్నా కదా, ఒకవేళ పుల్ వచ్చినా కూడా అది నేను పుల్ అనుకొని వెళ్ళిపోద్ది, మీరేం భయపడి ఇలా డైలాగులు జోకులు చెప్పి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఎవ్రీ డే ఐ వాజ్ బీయింగ్ విత్ దెమ్, సిట్టింగ్ విత్ దెమ్, మీటింగ్ విత్ దెమ్, అండ్ మేకింగ్ షూర్ ఐమ్ టాకింగ్ టు ఎవ్రీబడి ఇన్ ద సెట్. And I don't think anybody will have complaints whoever have come to Valpare. But yes, ఒక కంప్లైంట్ అయితే ఉంది. ఎందుకంటే ఒక హిల్ ఎక్కాలి, ఎక్కే వరకు మనకు తెలియదు కదా హిల్ మీద ఏముందో, లెపడే ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. బట్ దెన్ ఆఫ్టర్ క్లైంబింగ్ అప్పుడు కూడా వి మేడ్ షూర్ ఆల్ ఆఫ్ అస్, అందరినీ నేను కింద కొంచెం హిల్కి మధ్యలో కూర్చోబెట్టేసుకొని అక్కడికి లంచ్ తెప్పించి దెన్ వీ వర్ ఆల్ ఈటింగ్. వెరీ ఫ్యూ పీపుల్ వెంట్ అప్. వాళ్ళు అక్కడి నుంచి మేడం ఇవి వాట్ యూ కాల్ సమ్ స్మాల్ ఇవి ఉంటాయి పట్టేసుకుంటే ఏమో అంటారు వాటిని, వామ్స్ అనమాట, అవి కాళ్ళని పట్టుకుంటే నత్తలేమో అంటారు, అవి పట్టేసుకొని బ్లడ్ సక్ చేస్తాయి అనమాట. మేడం అవి కట్టేసిన, మీరు చెప్పులు వేసుకోకుండా ఉండండి అయ్యా, షూస్ వేసుకోకండి. లైక్ తెలియదు, మన షూ వేసుకుంటే ఏమవుతుందంటే షూలోకి ఎప్పుడు వెళ్ళిందో మనకు తెలియదు. నో యూ షుడ్ నాట్ వేర్ షూస్, యూ షుడ్ వేర్ ఓన్లీ చెప్పల్.
If they climb up onto your Immediately feet, you reaction. will know it. Whereas షూలోకి వెళ్ళి సాక్స్లోకి వెళ్ళి అది కుట్టేసి పట్టేసుకునే వరకు మనకు తెలియదు అనమాట. సో ఇది ఒకటే కంప్లైంట్ అనమాట. అదొక్క చోట వాళ్ళు మేడం మేడం ఏం కాదు మీ రక్తానికి నా రక్తం రండి వీరికి ఇలాగే చెప్పుకుంటే పాపం ఎంకరేజ్ చేసుకుంటే తీసుకొచ్చాను. ఆ ఒక్క బాధ తప్ప వాళ్ళకి కూడా ఐ డోంట్ థింక్ దే హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్స్. సో మాధవ్ గారు అంటే ఈ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ ఇప్పుడు July 17th సినిమా. సో ఆబ్వియస్గా ఈ థియేట్రికల్ బిజినెస్ కానీ లేదంటే ఓటీటీ బిజినెస్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఫైనలైజింగ్ కైండ్ ఆఫ్ ఉండొచ్చు ఈ టైంకి. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ హౌ సేఫ్ ఆర్ యూ యాజ్ ఆఫ్ నౌ? Actually, no, I'm not safe yet. ఓకే. Because to be very frank with you, I mean, there's something personal I can't really share also. But I don't mind. నేను ప్రొడ్యూస్ చేయడానికి ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు I started off with a complete budget in my hands and I was all set to go ahead. But then suddenly in Jan, I had a personal shocker at home and then I had to literally concentrate myself there and even divert my finances there. సో అక్కడ కొంచెం డిలే కూడా అయింది నాకు. సో మై ఫస్ట్ కాపీ ఈజ్ స్టిల్ నాట్ రెడీ, ఇట్ ఈస్ గెటింగ్ రెడీ. బట్ దెన్ ఇఫ్ ఐ సీ యాజ్ యూ సెట్ అబౌట్ కమర్షియల్ వయబిలిటీ ఆస్పెక్ట్స్ చూసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ ఐ గో టు జూలై దాటేసి వెళ్ళాను అనుకోండి, 24th పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మనము తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ గారు వస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ ఇలా వరుసగా చిరంజీవి గారు వస్తున్నారు, నాన్ స్టాప్ టిల్ సెప్టెంబర్ వరకు ఉన్నాయి అన్నప్పుడు పర్సనల్లీ ఐ కాంట్ గివ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ బీయింగ్ అరౌండ్ హియర్ అండ్ డూ ఎవ్రీ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్. సో సైమల్టేనియస్లీ ఐఎమ్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ ఐ హోప్ ఐ విల్ గెట్ టు ఫినిష్. ఒక బడ్డింగ్ ప్రొడ్యూసర్ గా మీకు ఇండస్ట్రీ నుంచి కానీ లేదంటే ఫిల్మ్ ఛాంబర్ నుంచి కానీ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ అలా ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ అండి. అంటే నేను ఐ అప్రోచ్డ్ సునీల్ నారంగ్ గారు, ఏషియన్ సినిమాస్, సార్ నాకు డిస్ట్రిబ్యూషన్ కావాలి మీరు చేసి పెట్టండి అంటే ఆయన వెంటనే ఐ డూ ఇట్ ఫర్ యూ అమ్మా వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ నిజాం యూ టాక్ టు అదర్స్ అబౌట్ ద 2 other languages అని పాపం ఆయనే నాకు హీఈస్ ఆస్క్ మీ టు టాక్ టు సురేష్ ప్రొడక్షన్స్ జగదీష్ గారు అండ్ ఐ స్పోక్ టు హిమ్ ఆల్సో. He said, surely we will do it. Just show us once the first copy. First copy. Okay. So now everything depends on the first copy mostly. No, Nizam though they said no problem. We don't even need to watch. But definitely for Andhra and Rayalaseema first copy వచ్చాక వాళ్ళు చూసిన తర్వాత how it goes అనేది. OTT business? OTT వచ్చేసి I'm actually in touch with Still people. in discussion, sir? Yeah, they also need a first copy, no? Because once the first copy comes, I will be talking to 1 or 2 OTT platforms, and as you said, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే. But I am not interested in hybrid అలా వెళ్ళదలుచుకోలేదు. Not a kind of hybrid, but అంటే ఈ నాన్ థియేట్రికల్ బిజినెస్ అనేది వెరీ క్రూషియల్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ఫిల్మ్ రిలీజ్ టైంలో. సో అందుకని yes it is crucial because unfortunately a lot of films are there and they are also trying to. బట్ వెరీ అన్ఫార్చునేట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, చాలా బాధ అనిపిస్తున్న ఒక విషయం కూడా ఉంది ఓటీటీల విషయంలో. నువ్వు అక్కడ కూడా పెద్ద హీరోలు అరే అంతంత డబ్బులు కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన తర్వాత లెట్ ద పీపుల్ వాచ్ ఆన్ దిస్ బిగ్ స్క్రీన్, నాట్ ఇన్ ద ఫోన్. ఆ ఫోన్లో వచ్చే ఎలాగో మనకు అంతా వస్తూనే ఉన్నాయి, చాలా చూస్తూనే ఉన్నాం కదా. యూ విల్ స్పెండ్ సో మెనీ క్రోర్స్ అన్నప్పుడు దట్ షుడ్ బి గివెన్. సో ఓటీటీస్ షుడ్ ఎంకరేజ్ మోర్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ ఫిల్మ్స్ ఫస్ట్ దాన్ ద టాప్ ఫిల్మ్స్. వాళ్ళకి లెట్ ఇట్ బి ఇన్ ద థియేటర్ అనాలి కొన్నాళ్ళు, ఆ తర్వాతే వాళ్ళు బిజినెస్ చేయాలి. వాళ్ళ పాలసీస్ వేరేగా ఉన్నాయి. But it's okay, but I'm working on it. I hope. Okay. I'm hoping. Confidence again. The overconfidence unkandi, but confidence. But anything you should have overconfidence also sometimes. It's important. So good Madhav garu, like అంటే చెప్పే కదా ముందే I was too conscious. No, you for interacting. ఎందుకంటే ఇప్పుడు మరి మీడియా మొత్తం చదివేసి వచ్చింది. You got right answers what you want, but I got that. There's so much of learning and experiencing and human nature which PhD చేసి కూడా నేర్చుకోలేదని ఇక్కడ నేర్చుకుంటాను. What I have done for so many years,
I've been dealing with the human relationships only, but ఇక్కడ relationships are ఇండస్ట్రీ మీకు సపరేట్ వ్యక్తిత్వ వికాసం కోర్స్ ఇస్తుంది. ఇచ్చేసింది. ఇంకా అవసరం లేదు. అంత అంటే నువ్వు ఇఫ్ యు ఆర్ షార్ప్ ఇనఫ్ టు లెర్న్ అండ్ యు ఆర్ డన్. సో that's all. So I think I'm sharp enough to learn. I've learned. Good learning is happening. సో సూపర్. అంటే ఈ లెర్నింగ్ ఎక్కడితో అయిపోయి నెక్స్ట్ నుంచి ఇట్స్ మోర్ షుడ్ బి ఆఫ్ ప్రాసెసింగ్ ద ఫండమెంటల్ learning is a ఉండాలి. process and processing is a process. So కొత్త ఇప్పుడు ఈ రోజు ఇది కాకుండా కొత్త లెర్నింగ్ వస్తుంది. అంటే లెర్నింగ్ ఇన్ ద సెన్స్ ఈ కష్టాలు కాకుండా యూ షుడ్ బి లెర్నింగ్ ద కైండ్ ఆఫ్ సినిమా, డిఫరెంట్ సినిమా. Yeah, I want to మోర్ దెన్ work on- మేకింగ్ ఈ Yes, అన్ని I కాకుండా. want to work on different types of stories. In fact, you know, That's what. like I was talking to my son and I said, I asked him, can you please watch my film, you know, dubbed. ఒకసారి చూసి చెప్పా, జెన్జీ జనరేషన్ కదా, ఒకసారి చూసి చెప్పా. నేను చూడను, నేను థియేటర్లోనే చూస్తాను అన్నాడు. అంటే నాకు తెలియాలి కదరా ఎలా ఉంటాయంటే, చూడు మమ్మీ ఏదైనా థ్రిల్లర్ అలాంటివన్నీ చూస్తాను. అంటే నీకు థ్రిల్లర్ సినిమా కావాలి అంతే కదా, ఓకే ఐ వర్క్ ఆన్ అ థ్రిల్లర్ నౌ. సో ఇలా ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ లైక్ అట్లా వస్తున్నాయి. మేబీ ఐ వాంట్ వర్క్ ఆన్ ఇట్. థ్రిల్లర్ మీన్స్ ఇట్స్ నాట్ రియలీ ఎ థ్రిల్లర్ ఆఫ్ కిల్లింగ్ సంబడి ఆర్ సంథింగ్, బట్ కొంచెం వర్క్ Just one that ఐ వాంట్ give టు thrills వర్క్ to the ఆన్ audience, that's it. different things actually, Okay. బట్ సాఫ్ట్ అండ్ బట్ డెఫినెట్లీ ఆర్ట్ ఇన్ ఇట్. ఇప్పుడు నేను థ్రిల్లర్కి పోయినా అక్కడ ఏదో ఒక కరాటే ఈజ్ అన్ ఆర్ట్ అన్న వస్తారా, అలా కాదు. బట్ ఐ వాంట్ టు టేక్ ద సాఫ్ట్ ఆర్ట్స్ టు బి ప్రొజెక్టెడ్ మోర్. Okay. అది డెఫినెట్లీ మేబీ స్ఫూర్తి విశ్వనాథ్ గారు అయి ఉండొచ్చు, బట్ నాలో కూడా అది చాలా ఇష్టమైనది నాకు చిన్నప్పటి నుంచి. ఐ హావ్ లెర్న్డ్ కూచిపూడి, ఐ గేవ్ ప్రోగ్రామ్స్ ఈవెన్ ఇన్ బాంబే వెన్ ఐ వాజ్ స్టడీయింగ్. సో కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, ఇలా ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే. సో లుకింగ్ ఫార్వర్డ్ అండి, లైక్ ఫర్ July 17th ఆబ్వియస్లీ మేఘాలు చెప్పిన ప్రేమ కథతో. Hopefully. అలాగే ఆ తర్వాత మీ జర్నీ ఎలా ఉంటుంది, లైక్ హౌ విల్ యూ కంటిన్యూ, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ విల్ మేక్ అనేది ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్. I hope I hope to meet you again so that when I take another film, only then I can meet you. So Sure. We'll looking forward. Thank you. Thanks for your thank you time. so much.